జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. నలుపు వస్త్రాలు ధరించవచ్చా? చాలామంది అనుకుంటారు నేను నలుపు వస్త్రాలని ధరించకూడదు. కానీ చాలామంది నలుపు రంగుని ఇష్టపడుతుంటారు. నలుపు అంటే చాలా ఇష్టం. ఆ నలుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలని ధరించినప్పుడు మీరు ఈ వస్త్రాలు ధరించకూడదు అని చెప్తుంటారు. నలుపు వస్త్రాలని ఎవరు ధరించాలి, ఎవరు ధరించకూడదు అనే విషయాన్ని పక్కన పెడితే, ఒకవేళ ధరిస్తే ఎలాంటి సందర్భంలో, ఏ రోజు, ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు ధరించకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. విశేషించి 9 గ్రహాల్లో, నవగ్రహాల్లో ఈశ్వర అంశతో ఉన్నటువంటి ఒకే ఒక గ్రహం శని భగవానుడు. అందుకే శనీశ్వరుడిగా ఆయన్ని మనం సంబోధిస్తాం. అంతే తప్ప 9 గ్రహాల్లో రాహు ఈశ్వరుడు, ఆదిత్య ఈశ్వరుడు, కుజ ఈశ్వరుడు లేరు. కేవలం శని మాత్రమే ఈశ్వరాంశను కలిగి ఉన్నటువంటి, పరమేశ్వరుడి యొక్క అంశను కలిగి ఉన్నటువంటి గ్రహం. కాబట్టి శనిని మాత్రమే శనీశ్వరుడిగా మనం చెప్తుంటాం. శనికి ప్రతీకగా మనం నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని మనం హవనంలో సమర్పిస్తాం. శని భగవానుడికి ఇష్టమైనటువంటి వర్ణంగా మనం అనుకుంటూ ఉంటాం. మీ దైనందిన జీవితంలో ఎప్పుడైనా సరే తీక్షణమైనటువంటి కష్టాలు లభించినప్పుడు, అష్ట కష్టములు, 8 రకాలైనటువంటి, అంటే అవమానం, పేదరికం, అనారోగ్యం, ఇలాగే 8 రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కలిసి ఒకేసారి మీ మీద దాడి చేస్తూ అష్ట కష్టాలు ఎదుర్కొంటున్న సందర్భంలో, లేదా గ్రహగతులు సరిగ్గా లేకో, ఏలినాటి శని తీక్షణంగా నడుస్తూ ఉండవు, ప్రత్యేకించి మీ యొక్క జాతకంలో శని యొక్క మహర్దశ, విదశ, సూక్ష్మదశ లేదా ప్రాణదశ, ఈ విధమైనటువంటి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో నలుపు వస్త్రాలని ధరించటం వల్ల ఉపశమనం తప్పకుండా లభిస్తుంది. ఏ రోజు మనం ధరించవచ్చు? ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశలు విశేషంగా జరుగుతున్న సందర్భంలో శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ నలుపు రంగు వస్త్రాలని ధరించటం వల్ల శని భగవానుడి యొక్క అనుగ్రహతకి మీరు ప్రీతిపాత్రులు అవుతారు. మీ మీద శని యొక్క అనుకూలవంతమైనటువంటి వీక్షణాలు వస్తాయి. శని భగవానుడికి శత్రుకారకత్వంగా చెప్పబడుతున్నటువంటి కొన్ని గ్రహాలు ఉంటాయి. వాటిలో విశేషవంతమైంది అంగారకుడు. అంగారకుడు అంటే కుజుడు. అలాగే తండ్రి అయినప్పటికీ కూడా ఆదిత్యుడు, అంటే రవి పట్ల కూడా వ్యతిరేకమైన భావాన్ని శని భగవానుడు కొన్ని పరిస్థితులలో, కొన్ని పద్ధతుల ప్రకారం కలిగి ఉంటాడు. ఆదివారం పూట కానీ, మంగళవారం పూట కానీ పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులని మనం ధరించకూడదు. ఏం జరుగుతుంది మనం ధరిస్తే? నలుపు రంగుకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. దాని పేరు కృష్ణవర్ణము. నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువుల్ని కృష్ణ వస్తువులు అంటారు. ఏమిటయ్యా కృష్ణ అనే అర్థం ఏంటి? భౌతిక శాస్త్రం ఏం చెబుతుంది? శాస్త్రీయమైనటువంటి దృక్పథంలో ఈ కృష్ణ వస్తువులని పిలువబడ్డటువంటి వీటికి కల ఏంటంటే, ఈ కృష్ణవర్ణంలో ఉన్నటువంటి దుస్తులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, ఉష్ణోగ్రత మొత్తాన్ని కూడా అవి తీసుకోగలుగుతాయి, వాటిలోనే నిభీకృతం చేసుకోగలుగుతాయి. అంటే ఎంత ఉష్ణం వచ్చినా, ఎంత శీతలం వచ్చినా, ఏ శక్తినైనా సరే అవి నిబిడీకృతం చేసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. వాటి పేరే కృష్ణ వస్తువులు. అందుకే ఉష్ణోగ్రత అధికంగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా కృష్ణ వస్తువులు వేగంగా పీల్చుకోగలుగుతూ ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతని మరోవైపు ప్రసరింపకుండా ఉంటాయి. కాబట్టి గొడుగులు లాంటివి మనం చూస్తున్నప్పుడు ఎంత తీక్షణమైనటువంటి ఉష్ణోగ్రత ఉన్నా, ఎంత శీతలమైనటువంటి వర్షం పడుతూ ఉన్నా, మనం గొడుగులని ఎక్కువగా, అంటే ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో మనం రకరకాలైన వర్ణాలు చూస్తున్నాం, కానీ గొడుగుల్ని ఎప్పుడూ కూడా నలుపు వర్ణం కలిగినటువంటి విశేషవంతమైన వస్తువులతో తయారు చేసేవాళ్ళు నలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ ఉండేది. అందుకే ఎండలో మనం గొడుగును పట్టుకున్నా, తీక్షణమైనటువంటి వేడి పైభాగంలో ఉన్న రెండో వైపు పరావర్తనం చెందదు.
అలాగే తీక్షణమైనటువంటి నియమాలు, ఉపాసనా పద్ధతుల్లో మనం ఉన్నప్పుడు మన కర్మ ఫలితాన్ని క్షయం చేసుకోవడానికి, దైవ బలాన్ని ఎక్కువగా పొందడానికి నలుపు రంగులో ఉన్నటువంటి దుస్తుల్ని గనక మనం ధరించి తాంత్రికపరమైనటువంటి సాధనలు చేస్తున్నప్పుడు వేగవంతంగా పురోగమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నలుపు వస్తువుల్ని ఉపయోగించి మన కర్మ ఫలితాన్ని తగ్గించుకుంటాం. అందుకే అయ్యప్ప లాంటి విశేషవంతమైన దేవదేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి సందర్భంలో 40 రోజుల పాటు మండల దీక్షలో మనం నలుపు రంగు కలిగినటువంటి దుస్తుల్ని మనం ధరిస్తూ ఉంటాం. కాబట్టి మీ జాతకంలో అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, లేదా శనికి సంబంధించిన మహర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు నడుస్తున్నప్పుడు మీరు ప్రతికూలవంతమైన ఇబ్బందులు పడుతుంటే శనివారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ మీరు తప్పకుండా నలుపు వస్త్రాల్ని ధరించండి, మంచి జరుగుతుంది. కానీ ఆదివారం పూట కానీ, మంగళవారం పూట కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నలుపు వస్త్రాల్ని ధరించకపోవటమే మంచిది. దీనివల్ల మానసికమైనటువంటి ఆందోళన, అనవసరమైనటువంటి వివాదాలు, దేహానికి కష్టం కలగటం, ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నలుపు వర్ణాన్ని గనక సందర్భాన్ని అనుసరించి నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ప్రతి వ్యక్తి కూడా నలుపుని ధరించేటువంటి అవకాశం ఉంది. శాస్త్రీయమైనటువంటి దృక్పథంలో నలుపు అస్సలు మీరు వాడకూడదన్నటువంటి సప్రమాణికమైనటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అందరూ కూడా నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు లేదా దుస్తుల్ని సందర్భాన్ని అనుసరించి ఉపయోగించవచ్చు. ఉపయోగించకూడదు అన్నటువంటి శాస్త్రీయ ప్రమాణం ఎక్కడ కూడా లేదు.